చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అసలుకి తమ జీవితం పట్లే వాళ్ళకి ఆశ సన్నగిల్లే విధంగా మామిడికి ఏమాత్రం ధర లేకుండా అష్ట కష్టాలు పడి తమ భవిష్యత్తు ఏంది అని ప్రశ్నించే ఈ కాలంలో ₹2 కేజీ మామిడికాయలు ధర ఉన్న ఈ రాష్ట్రంలో రైతులపైన లాఠీ చార్జ్ చేయడానికి మీకు ఏ విధంగా మనసు వచ్చిందో చెప్పాలి. మీ యొక్క అత్యంత వికృత రాజకీయ క్రీడ అక్కడ కనిపిస్తూ ఉంది. రక్తాలు కారుకుంటూ అక్కడ, అట్లాగే సందుల్లో, గొంతుల్లో, చెట్లల్లో, పుట్లలలో, ముళ్ళ కంచెల్లో దాటుకుంటూ వచ్చే రైతాంగం మీకు కనపడడం లేదా? ఇప్పటికైనా సరే మీకు అర్థం కావడం లేదు. మీరు చెవులుండి వినలేకపోతూ ఉన్నారు, కళ్ళుండి చూడలేకపోతున్నారు. నా అనుమానం మీరు నిద్ర నటిస్తూ ఉన్నారు అని. మీరు నటనలో మునిగిపోయి ఉన్నారు. ఎవరూ మాట్లాడరు. మీ మంత్రులంతా గప్చిప్గా స్లీపింగ్ సెల్స్ లాగా మారిపోతారు. బహుశా రేపు లేస్తారేమో, సాయంత్రం లేస్తారేమో. అసలు రైతులపైన రౌడీ షీట్లు తెరుస్తాం అని చెప్పే మీ దుర్మార్గమైన ఆలోచన విధానం చూసి భయమేస్తుంది. రైతులపైన రౌడీ షీట్లు చేస్తారు మీరు. వాళ్ళేదో పాలేల దొంగల్లాగా మీరు చిత్రీకరిస్తారు, అడ్డగిస్తారు, లాఠీ చార్జ్ చేస్తారు. పరామర్శించడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఫస్ట్ అట్లాగే మీరు పంపించే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు నోరు విప్పినా సరే ఈ విధంగానే జరుగుతుందని ఒక భయోత్పాతాన్ని సృష్టించే కార్యక్రమంలో మీరున్నారనే విషయాన్ని అందరం గమనిస్తూ ఉన్నాం. మీ మాటలకి చేతలకి మధ్యలో చాలా తేడా ఉంది సీఎం గారు. అసలు మీకెందుకు నాకు అర్థం కావడంలే. ఇన్ని వేల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల జగన్ రెడ్డి గారు చూడడం కోసం, జగన్ రెడ్డి గారితో మాట్లాడడం కోసం, తమ కష్టాన్ని చెప్పుకోవడం కోసం ప్రతిపక్ష నాయకునికి పరిగెత్తుకొని ముళ్ళ డొంకల్లో, ఆఖరికి కాలువల్లో ఎటు పడితే వచ్చి కలుస్తూ ఉన్నారే. అసలు మీకేం అర్థం కావడం లేదా? మీ యొక్క దుర్మార్గమైన పాలనని కూలదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీరు గమనించలేకపోతే ఇబ్బంది పడతారు. మీటింగుల్లో చెప్పుకునే మాత్రమే పనికొస్తారు మీరు. ధైర్యంగా అడుగుతూ ఉన్నాం ప్రజల పక్షాన, రైతుల పక్షాన. మీ నాయకత్వంలో ఈ సంవత్సరంలో ఏ పంటకు మీరు గిట్టుబాటు ధర ఇచ్చారు? మిర్చి, మొక్కజొన్న, పొగాకు ఏంటి మీ దగ్గర నుంచి వచ్చింది? చివరికి వరికి కూడా 300-200 పైగా డబ్బుల్ని తక్కువ వచ్చే కార్యక్రమం. ఒకవేళ కొన్నా సరే డబ్బులు సకాలంలో ఇవ్వలేని కార్యక్రమం. ఏం మాట్లాడతారు మీరు? నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది బాబు గారు. మీరు ఆనాడు స్పష్టంగా ప్రకటించినట్లుగానే మీరు వ్యవసాయానికి వ్యతిరేకి, రైతుకు వ్యతిరేకి. మీరు ఇప్పటికి కూడా మీకు వ్యవసాయం దండుగానే ఒక కాన్సెప్టే మీ బ్రెయిన్లో బలంగా ఉంది. మీకు, మీ కూటమికి రైతుల భూములు సోలార్ పేరు మీద లాక్కునే కూడిన ఉత్సాహం, రైతాంగానికి సహాయపడడంలో అనే ఒక కార్యక్రమం మీ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22-28 రూపాయల చొప్పున కిలో మామిడికాయలు కొనలేదా? మీ దగ్గర సమాచారం లేకుంటే మీ పిఏలకో లేక మీ ఐఏఎస్కో చెప్పి తెప్పించుకోండి. చాతైతే నిజంగా మీకు మాత్రం శక్తి సామర్థ్యాలు ఉంటే రైతాంగం మీద ఏమన్నా మీకు ఏమాత్రం ఇంతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడదామనుకుంటే 30 రూపాయలకో 50 రూపాయలకో కేజీ కొనండి. ఈ రోజున మేము 28 దాకా కొన్నాం. ఎన్డీఏ కూటమి అని చెప్పుకొని ఎప్పుడు అరుస్తుంటారే.
కనీసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఆఖరికి ఒక మంచి ధర మామిడికి నిర్ణయించలేని మీ అసమర్థత ఈరోజు చూపించుకోలేక అక్కడ మా కార్యకర్తల తలలు రక్తం గారే విధంగా కొట్టి పంపిస్తారు మీరు. 25-30 బ్యారికేడ్లు, యుద్ధం కాదు, కర్ఫ్యూ కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడు తను కష్టాల్లో ఉన్న ప్రజానీకాన్ని రైతాంగాన్ని పరామర్శించి ప్రభుత్వానికి మీద ఒత్తిడి తెచ్చేందుకోసం కార్యక్రమం ఏర్పాటు చేస్తే వేలాది మంది మీ బ్యారికేడ్లు పనిచేయలే, మీరు మోహరించే 2000 మంది పోలీసులు పనిచేయలే. ఛేదించుకొచ్చిన ప్రజానీకాన్ని చూస్తే బహుశా మీకు వెన్నులో నుంచి వణుకు పుట్టుకొస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చూస్తే మీకు వణుకు ఎక్కువై ఒళ్ళంతా చెమటతో తడిచిపోతూ ఉంటుంది మీకు అందరికీ. కానీ కన్స్ట్రక్టివ్గా మాట్లాడతారు కానీ ఎంతమంది పోతారు డిసైడ్ చేస్తారా? ఇప్పుడు మీరు 30 మంది హెలికాప్టర్ దగ్గరికి పోవచ్చట, 500 మంది రైతుల దగ్గర పోవచ్చట. ఈ 500 మంది రైతులు మీరేమన్నా నిర్ణయించాగరికి ఆ తెలుగుదేశం పార్టీలో కూటమి కార్యకర్తలను పంపించాలనుకున్నారా అక్కడికి? ఇప్పటికే మా నాయకునికి భద్రతకి ఇబ్బంది అనుకుంటూ ఉన్నాం మేము. అంటే ఇప్పుడు వచ్చి వేలాది మంది ప్రజానీకం పైన, రైతాంగం పైన రేపు రౌడీ షీట్లు తెరుస్తారా మీరు? అంటే వ్యతిరేకంగా మాట్లాడితేనే రౌడీ షీట్లు తెరుస్తారా? ఏ నియంత్రణ పరిపాలనలో కూడా మేము చూడడం లేదే. అంతకు మించిన పదం మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పమని కోరుతా ఉన్నాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు? మామిడి రైతులు కష్టంగా ఉన్నారు, బంగారుపాలెనికి వెళ్తా ఉన్నా, నేను రైతుల్ని పరామర్శిస్తాను, వాళ్ళ కష్టం తెలుసుకొచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాను. ఎంత బాధ్యతాయుతమైన మాట అది. మీరు కూడా చెప్పాలా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక్కున్న విషయాన్ని మాకు కూడా చెప్పండి, మేము 50 రూపాయలు ఇద్దాం అనుకున్నాం, నువ్వు చెప్పావు కదా 100 రూపాయలు ఇస్తామని చెప్పింటే ఇంకా బాగుండేది. అడుగడుగున ఆటంకాలే, పోలీసులకి చెప్పి మైకుల్లో ప్రచారం చేయడాలే, అసలు ఏదో విధంగా భయోత్పాతాన్ని సృష్టించాలి ఎక్కడ అని అనుకునే కుట్రలే. అంతేగాని ఒక కార్యక్రమం సజావుగా ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలతో మమేకం కావడానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తామన్న ప్రజాస్వామ్య భావన మీ దగ్గర ఏమాత్రం లేదు. నియంతృత్వం వైపు పోవడం కాదు, ఈరోజు మీరు అప్రకటిత నియంతృత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తానని చెప్పడానికి నేను చాలా బాధపడతా ఉన్నాను. అసలు లాఠీ చార్జ్ చేసేది ఏంటి? నిజంగా రైతాంగంపై లాఠీ చార్జింగ్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. అట్లాగే అక్కడ దెబ్బలు తిన్నా మా కార్యకర్తలకు రైతాంగానికి ప్రగాఢమైన సానుభూతిని, అట్లాగే వాళ్ళ పక్కన మేము నిలబడి ఉన్నామని చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్నీ ఆర్టిఫిషియలే. హెలికాప్టర్ పర్మిషన్ రావాలంటే కష్టం, పోవాలంటే కష్టం, మాట్లాడాలంటే కష్టం. చివరికి మామిడి చెట్లు కొట్టేసుకుంటే రైతు పైన కేసులు పెట్టి మళ్ళీ పెనాల్టీ వేసే ఆ కష్టాన్ని కూడా చూసాం మేము. మీకు ఇప్పటికైనా ఒక సూచన ఇవ్వాలనుకుంటా ఉన్నా, ప్రశాంతంగా జగన్మోహన్ రెడ్డికి అడిగితే పర్మిషన్ ఇవ్వండి, మీకు పని తగ్గుతుంది. ప్రజలతో మాట్లాడుకొని మీకు సలహా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. కానీ మీకు ఆ ఉద్దేశం లేదు. మీ ఉద్దేశం ఏంటంటే ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు లేకపోకుండా ఆపాలి, అక్కడ ఉద్రిక్తతలు డెవలప్ కావాలి, తద్వారా మళ్ళీ అది కారణం చూపించి ఆపే ప్రయత్నం చేయాలి. నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు, మీ అందరికి కూడా. నాకు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తూ ఉన్నారు. ఒక డైలాగ్ ఉంది ఆ రోజున అసెంబ్లీలో, డేట్ గుర్తులేదు. ఒక సందర్భంలో నాతో గేమ్స్ ఆడద్దు బాబు గారు అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు చెప్తా ఉన్నా నేను, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, అశేషమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నాయకుడు, గొంతు లేని వాళ్ళ గొంతుక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు గేమ్స్ ఆడే ప్రయత్నం చేయొద్దని చెప్పాలనుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ అతను ఒక ఉప ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడతాడు, రానియం. ఏం ఈవీఎంలు మీ కంట్రోల్లో ఉన్నాయనే అండి? ఆ ధైర్యం ఏందో నాకు అర్థం కావడం లేదు. ఏం చేశారని మళ్ళీ విమర్శలు మా పార్టీ పైన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ప్రోగ్రాముల్లో ఎక్కడ అర్థం కాని హింస లేదా హింస జరిగిందో చూపించాలి. అహింసాయుతంగా అన్ని కార్యక్రమాలు చేసిన
ట్రాక్ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు మమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, కానీ ప్రజలు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ యొక్క దుర్మార్గాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కార్పొరేట్లకు అప్పనంగా ప్రజల భూముల్ని కప్పపెట్టే లేక వాళ్ళకి ఇచ్చే ఆ విధానాన్ని గమనిస్తూ ఉన్నారు. పంటలకు రేటు లేక బజార్లో పడేసుకొని అక్కలో రామచంద్రాన్ని ఎగిరే అరిచే రైతాంగాన్ని ఈ రోజున మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఆఖరికి అదేదో ఉందే అందరూ కలిసి కూర్చొని అధికారం ఎలగబెడుతున్నారే దాన్ని మిమ్మల్ని మీరు లాగి కింద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతెందుకు మీ ప్రభుత్వం సవ్యంగా పరిపాలించుంటే ఒక స్పష్టమైన రైతాంగ విధానం, ఒక వ్యవసాయ విధానం మీ దగ్గర ఉంటే ఇన్ని సమస్యలు ఉంటాయా? ప్రతి పంటకు గొడవే, ప్రతి పంటకు గిట్టుబాటు రాకుండా పోవడమే, రైతులు ఉసూరుమని బతికే పరిస్థితి. ఏమన్నా మాట రాజకీయాలు చేస్తామంటారు. అసలుకి రాజకీయాలు నిరంతరం చేసే మనిషి రాష్ట్రంలో ఉన్న ఈ తరంలో మీరే కదా. రాత్రి పగలు ఇంట్లో బయట అన్ని చోట్ల కూడా రాజకీయం 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 అని పరితపించేవాళ్ళు అరిచేవాళ్ళు మీరే కదా గౌరవ ముఖ్యమంత్రి గారు. మాకంత రాజకీయం మాకు ఎక్కడ తెలుసు? మాకు ప్రజలు తెలుసు, ప్రజల కష్టం తెలుసు, ప్రజల కోసం పనిచేయడం తెలుసు, ప్రజల్ని ఓట్లు అడుక్కోవడం తెలుసు. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా, నేను మీరు నిర్బంధిద్దామనుకున్నది, భయపడిద్దామనుకున్నది వ్యక్తిని కాదు సుమా, నిలువెత్తు ధైర్యాన్ని, నిలువెత్తు పౌరుషాన్ని, అడుగు వెనక్కి వేయని ఒక నాయకుడు, జననేత జగన్మోహన్ రెడ్డి గారు, వారి పార్టీ, వారి కార్యకర్తల విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేను. మీరు పోలీసులతో బెదిరిద్దామని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. కేసులు అయిపోయినాయి. ఎందుకంటే హైకోర్టు రోజు మొట్టికాయలు వేస్తూ ఉంది. చివరికి డిఎస్పీల పైన అనుమానంతో కూడా అదే ఒక ప్యానెల్ నేస్తామని చెప్పే కాలంలో మీరు చివరికి హింస ఎంచుకున్నారని నేను అనుకుంటా ఉన్నా. లాఠీలతో మా కార్యకర్తల పాపం అబ్బాయి రక్తం కారుతా వస్తుంది మొహం చూస్తూ ఉంటే. జగన్మోహన్ రెడ్డి సైన్యం గురించి మీరు తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి పక్షాన జగన్మోహన్ రెడ్డి కలిసి ప్రయాణం చేయడానికి 1 కోటి మంది పైగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు ఏమైనా మాట్లాడండి, ఏమైనా చేయండి, అసలు ఏం చేశారో చెప్పండి. ఫస్ట్ మాకు రైతులకు ఏం చేశారో చెప్పండి. వారం 10 రోజులుగా బంగారుపాలెం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన 300 మంది, 2 మంది, 20 మంది, 30 మంది అని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఈ 2 వారాల కాలంలో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు చేత అయితే, రైతు పట్ల ప్రేమ ఉంటే ఒక 50 రూపాయలకో 100 రూపాయలకో మీరు కొనుండేవాళ్ళు. కొనుండకపోగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తే వారిని చూడ్డానికి వచ్చే వాళ్ళకి బ్యారికేడ్లు పెట్టి 2000 మంది పోలీసులను పెట్టి ఎస్పీ స్వయంగా దగ్గరుండి నెట్టుకుంటా చూడ్డానికి ఎబ్బెట్టుగా మీకు లేదేమో మాకుంది. కనుక ఇప్పటికైనా సరే మీకు మిమ్మల్ని కోరేది ఒకటే, నేను ఆఖరికి రైతు ఏడ్చే రాజ్యం బాగుండదు. రైతు కష్టపడే కాలం మంచిది కాదు. ఈరోజు తిండి నీ యొక్క క్వాంటం లేకపోతే నీ యొక్క ఐటీ నీ యొక్క ఇవేవి కూడా తిండి కాదు. ఈ 5,000 4,000 లోపలికి పోవాలంటే రైతు పనిచేయాలి. కనుక ఆ రైతు పైన చేయెత్తడానికి, లాఠీ చార్జ్ చేయడానికి, బ్యారికేడ్లు పెట్టి నిర్బంధించడానికి, ఊరూరు తిరిగి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పడానికి మీకు ఏ విధంగా మనసు ఒప్పింది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పాలా? నేను డిమాండ్ కాదు, నిజంగా మీకు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఇంకా మీరు ఆనాడు తరం నాయకులుగా బిదిగిరంగా ఉంటే తక్షణం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి. నేను చేయలేకపోయినాను, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనతో నాకు విషయం తెలిసింది, ఇదిగో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నానని చెప్పండి. అనేక విషయాలు మాట్లాడగలం, కానీ ఈరోజు రైతుల గురించి నిజంగా బాధేస్తుంది. ఆఖరికి రైతులు రౌడీలు అనడం ఏంది, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పడం ఏంది, పోలీసులు ఇంటింటికి పోవడం ఏంది, ఫోటోలు తీసుకోవడం ఏంది, కెమెరాల్లో అదేందో కెమెరా కవరేజ్ పెట్టుకోవడం ఏంది, ఏంది ఇది?
వెళ్ళండి. ఆ విశాఖపట్నంలో ఏదో ఆ గంజాయి గింజాయి దొరుకుతుందంటే అక్కడికి టీవీ పెట్టుకోండి ఆఖరికి. అట్లాగే ఇసుక దేశం ఆ రాష్ట్రం అంతా ఇసుక మన్ను సారాయి ఇష్ట ప్రకారం నడుస్తూ ఉంది. పోండి బొమ్మలు తీసుకోండి. రైతును అవమానించవద్దని మరొక్కసారి ముఖ్యమంత్రి గారు కనుక మీకు చాలా గౌరవంగానే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతును గౌరవించని ఆదరించని రాజ్యం కాదు. రైతు కంట్లో నుంచి నీళ్ళు వస్తే ఆ దేశం బాగుండదన్న సంగతి గుర్తుపెట్టుకొని కోరుకుంటూ సంపూర్ణమైన మా యొక్క మద్దతు పార్టిసిపేషన్ ఏమని చెప్పండి. రైతులతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన రైతాంగం పక్షాన వాళ్ళ సమస్యల్ని ఎలుగెత్తి చాటడానికి పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం.